హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ తెలుగు. సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. అందులో మనం పార్ట్ 4 చూస్తాం. ఇప్పుడు పార్ట్ 4 చూడబోతున్నాం. సో ముందుగా లాంగ్ ఆన్సర్స్ లో ఈ రోజు చెప్పే సమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ థీటా, దెన్ ప్రూవ్ దట్ sin theta is equal to 2 root bc by b plus c into cos a by 2. సో ఇది ప్రూవ్ చేయమన్నాడు మనకి. సో ముందు చూద్దాం క్వశ్చన్ ఏమిచ్చాడు. గివెన్ a is equal to b plus c into cos theta ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు మనకి cos theta కావాలంటే b plus c అటు వెళ్ళిపోతుంది, బై అవుతుంది a by b plus c. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇలా ఉంచండి. మీకు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ చెప్పుకున్నప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ. sin square theta plus cos square theta is equal to 1 అని. sin square theta plus cos square theta is equal to 1 అని. We know that sin square theta plus cos square theta is equal to 1. సో ఇప్పుడు మనకి sin square theta కావాలంటే cos square theta ఇటు వెళ్ళిపోతుంది, మైనస్ అవుతుంది. 1 మైనస్ cos square theta. ఓకేనా. సో ఇప్పుడు sin square theta is equal to 1 మైనస్ cos theta అంటే మనకు తెలుసు ఆల్రెడీ a by b plus c అని. cos square theta అంటే a by b plus c హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ sin square theta is equal to 1 మైనస్, సో ఇప్పుడు ఈ స్క్వేర్ చేసేద్దాం, a స్క్వేర్ బై b plus c హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ sin square theta is equal to b plus c హోల్ స్క్వేర్ ని 1 తో ఇంటూ చేస్తే b plus c హోల్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై b plus c హోల్ స్క్వేర్. సో ఇక్కడ b plus c హోల్ స్క్వేర్ అని ఉందాగా. సో ఇది ఏ ఫామ్ లో ఉంది మనకి, a plus b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. మనకు ఆల్రెడీ తెలిసింది, నెంబర్ ఆఫ్ టైమ్స్ నేర్చుకున్నాం. a plus b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇది a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఇప్పుడు sin square theta is equal to b square plus c square plus 2bc minus a square by b plus c whole square. సో ఇలా వచ్చింది. a plus b whole square ఫార్ములా అప్లై చేసాం. sin square theta is equal to, సో ఇప్పుడు నేను 2bcని ఫస్ట్ రాసుకుంటాను. 2bc ప్లస్, సో ఏముంది ఇంకా b ప్లస్ b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు మీరు గమనిస్తే b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc అనేది మనకి కాస్ ఏ ఫార్ములా ఉంది ఆల్రెడీ. సో కాస్ ఏ ఫార్ములా కాస్ ఏ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. సో ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు మనకి 2bc కాస్ ఏ రాసుకుంటాం. sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2bc ప్లస్, సో b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ లో 2bc కాస్ ఏ రాసుకున్నాను బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2bcని ఇక్కడ కామన్ తీసాను. 2bc కామన్ తీస్తే 2bcని కామన్ తీసాం కదా, 1 ప్లస్ కాస్ ఏ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 2bc కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది కదా, 1 ప్లస్ కాస్ ఏ బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2bc టు 1 ప్లస్ కాస్ ఏ అంటే ఏంటి ఫార్ములా, 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఫార్ములా వేసుకుందాం. ఇక్కడ 1 ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ బై 2. సో ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4bc కాస్ స్క్వేర్ ఏ బై 2 బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే మీరు, నేనేం చేస్తానంటే ఇక్కడ బోత్ సైడ్స్ రూట్ అప్లై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ రాస్తాను చూడండి, అప్లయింగ్ రూట్ ఆన్
బోత్ సైడ్స్. సో ఇక్కడ మీరు రూట్ అని సింబల్ వేసుకోవచ్చు, రూట్ అనే స్పెల్లింగ్ కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో అప్లై చేస్తున్నాం. సైన్స్ రూట్ ఓవర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్. సో ఇక్కడ 4 నేను 2 స్క్వేర్, సో 2 స్క్వేర్ 4 ని 2 స్క్వేర్ గా రాసుకున్నాను. బీసీ కాస్ స్క్వేర్ a/2 బై, సో ఇక్కడ హోల్ రూట్ కదా, హోల్ రూట్ పెట్టుకున్నాను. బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూసుకుంటే స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎలాగంటే ఇక్కడ రూట్ అనేది ఈ 2కి బీసీకి కాస్ స్క్వేర్ a/2కి మొత్తానికి అప్లై అవుతుంది కాబట్టి ఇలా చూస్తుంటే క్యాన్సిల్. సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఫైనల్ గా మనకి ఏమొస్తుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ బీసీ కాస్ a/2. సో ఇక్కడ చూడండి 2 మిగిలింది కదా, 2 రూట్ బీసీ కాస్ a/2 బై బి ప్లస్ సి. ఓకేనా. సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇది అనేది వచ్చింది మనకి. సో ఇక్కడ క్వశ్చన్ లో ప్రూవ్ చేయమన్నట్టు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ a/2. సో ఇక్కడ అనేది ప్రూవ్ చేస్తాం, హెన్స్ ప్రూవ్. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ సీకెంట్ థీటా, ప్రూవ్ దట్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ బీసీ బై బి మైనస్ సి ఇంటూ సైన్ a/2. సో ముందు సమ్మలాగే ఇది కూడా సేమ్ మోడల్, అది అక్కడ సైన్ కాస్ట్ల మీద ఇక్కడ సీకెంట్ tan. సో సేమ్ సమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 సమ్లు మీకు చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ కి. సో అందుకనే చెప్తున్నాను ముందుగా. గివెన్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ సీకెంట్ థీటా. సో ఇక్కడ సేమ్ ముందు సమ్లాగే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ సి. బి అటు వెళ్ళిపోతుంది, బై అవుతుంది, ఏ బై బి మైనస్ సి. సో వీ నో దట్. సో ముందు సమ్లో ఏంటనుకున్నాం, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో వీ నో దట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నాకు టాన్ స్క్వేర్ థీటా కావాలి. టాన్ స్క్వేర్ థీటా కావాలంటే సీకెంట్ స్క్వేర్ థీటా అటు వెళ్ళిపోతుంది, 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటాని ఇక్కడ మనకు ఆల్రెడీ సీకెంట్ థీటా అనేది ఉంది. ఓకేనా. ఏ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 1. సో నెక్స్ట్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ 1, బి మైనస్ సి హోల్ స్క్వేర్, బి మైనస్ సి హోల్ స్క్వేర్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఓకేనా. సో ముందు వీడియోలో మనం ముందు సమ్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఇప్పుడు అదే అప్లై చేద్దాం. tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc. సో ఇది మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. నెక్స్ట్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మైనస్ తో ఇంటూ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2bc బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో 2bcని ముందుకు తెచ్చుకున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే 2bcని ముందుకు తెచ్చుకున్నాం కదా. సో ఇక్కడ మైనస్ తో ఇంటూ చేస్తే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ లో ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది, బి మైనస్ సి హోల్ స్క్వేర్. నెక్స్ట్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2bc మైనస్, సో ముందుగా చెప్పుకున్నట్టే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాస్ ఏ ఫార్ములా. ఇది కూడా మనకి 2bc కాస్ ఏ అయిపోతుంది ముందు సమ్లో చెప్పుకున్నట్టే బై
బి మైనస్ సి హోల్ స్క్వేర్. సో tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2bc. 2bcని కామన్ తీస్తాను, 1 మైనస్ కాస్ ఏ వస్తుంది బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. నెక్స్ట్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2bc 1 మైనస్ కాస్ ఏ అంటే 2 sin స్క్వేర్ ఏ బై 2. 2 sin స్క్వేర్ ఏ బై 2 బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు దీనికి రూట్ అప్లై చేశాను. అప్లయింగ్ రూట్ ఆన్ బోత్. సో రూట్ అప్లై చేస్తే tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2bc ఇంటూ 2 sin స్క్వేర్ ఏ బై 2 బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. సో రూట్ అనేది ఫుల్ అప్లై అవుతుంది కదా రూట్. ఓకేనా. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో లాస్ట్లో మనకి tan థీటా ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ బీసీ ఇంటూ సైన్ ఏ బై 2 బై బి మైనస్ సి. ఓకేనా. సో ఇదే ఫ్రెండ్స్ ఆన్సర్. 2 సమ్లు ఒకలాంటివి సేమ్గానే ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.